చూస్తున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చేస్తానన్నారు. కక్ష సాధింపులకు పాల్పడవద్దని చంద్రబాబు సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయొద్దన్నారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దని పార్టీ నేతలకు సూచించారు. అహంకారానికి దూరంగా బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయంలో నేతలు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కదా, పార్టీ ముఖ్య నేతలతో ఏ అంశాలు చర్చించారు? ప్రధానంగా కీలక ఆదేశాలే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 164 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగిందో దీనితో కూడా అహంకారంగా ప్రవర్తించొద్దంటూ కూడా, అంతేకాకుండా గతంలో 151 సీట్లు ఇటు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నేపథ్యంలో కూడా ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల్ని కలవకుండా అలా ఎలా అయితే ఉండిపోయారో దానికి విరుద్ధంగా ఇవన్నీ ఉండాలంటే దానిలాగా సేమ్ అలా ఉండకుండా ప్రజలను కలుపుకొని వెళ్ళే విధంగా ఉండాలి. అంతేకాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడ విస్మరించొద్దు. 5 సంవత్సరాల పాటు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉండి కష్టపడిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ సంబంధించి నామినేట్ పదవులు వస్తూ ఉంటాయి, వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా కార్యకర్తలను కలవడంతో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇటు నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీ ఏదైతే ఉందో పార్టీ కార్యాలయానికి రావాలి, ప్రతిరోజు అందుబాటులో ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే కష్టపడి ఉన్నారో వారందరికీ కూడా సంబంధించి నామినేట్ పదవులు ఇవ్వటంలో కానీ, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటంలో కానీ ఎక్కడా విస్మరించొద్దంటూ కూడా పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అహంకార ధోరణితో గట్టి ఉండకూడదంటూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు పనులు చేసే విషయంలో కూడా అంతా మంచి చేసే విధంగా ఉండాలంటూ కూడా ఆయన సూచనలు అయితే జారీ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రజలు క్షుణ్ణంగా గమనించడం జరిగింది. దానిలాంటి వ్యవస్థ అనేది ఉండకూడదు అనేది కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆయనలో మార్పు అనేది నేతలతో పాటు ఆయన కూడా పూర్తిగా మారి ప్రజలకు ఇటు నేతలకు మధ్య అడ్డుగోడ్లు అనేవి సృష్టించవద్దు అంటూ కూడా చెప్తా ఉన్నారు. బారిగేట్లు ఏర్పాటు చేయడం కానీ, పరదాలు ఏర్పాటు చేయడం కానీ అలాంటి వ్యవస్థ ఎక్కడ ఉండొద్దు, ప్రజలతో మాకు మమేకమయ్యే ఉండే విధంగానే ఉండాలంటూ కూడా పోలీసులతో, ప్రభుత్వంతో పాటుగా ఆయన నేతలకు కూడా అదే సూచించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి, అలాగే కార్యకర్తలను విస్మరించడంతో అలాగే పార్టీ కార్యక్రమాలు కూడా నిత్యం పాల్గొంటూ ఉండాలంటూ కూడా కీలక ఆదేశాలు అయితే ఇటు చంద్రబాబు నాయుడు ఇటు ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ, మంత్రులకు కానీ సూచించిన పరిస్థితి కూడా కనిపించింది. రైట్ మల్లికార్జున, అలాగే అంటే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏ పనులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా చేయొద్దు అంటూ కూడా చంద్రబాబు తన విజన్ని పార్టీ నేతలకు, అలాగే అంటే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అలాగే పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా పనిచేయాలని ప్రతి ఒక్కరికి కూడా సూచించినట్టు తెలుస్తోంది. అంటే ఈ విధంగా చంద్రబాబు తన విజన్ని చాలా క్లియర్గా పార్టీ నేతలకు అలాగే ప్రజలకు తెలియజేస్తున్నారా? అదేవిధంగా ఎందుకంటే ఒక పక్క సంక్షేమము, అభివృద్ధి రెండు పనులు చేస్తూ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమంకే సరిపెట్టి అభివృద్ధి అనేది విస్మరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఇటు ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపారని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇటు ఎక్కడా కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని విస్మరించొద్దు, అలాగే ప్రజలకు సంబంధించి తప్పుదోవ పట్టించే పనులు ఎలాంటివి చేయొద్దు. అంటే నియోజకవర్గంలో ఉన్న నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా ఎక్కడ ప్రవర్తించొద్దు అంటూ కూడా ఆయన క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎటైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా అమలవుతూ ఉంటుంది. రెండు కళ్ళులా కూడా మనం వ్యవహరిస్తూ ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే కార్యకర్తలు ఎవరైతే కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ గుర్తింపు అనేది ఉంటుంది. నామినేటెడ్ పదవులు ఉన్నాయి, వాటన్నిటిపైన దృష్టి సారిస్తూ ఉన్నాము. మన ప్రతి ఒక్క కార్యకర్త, కష్టపడిన కార్యకర్త లిస్టు నేను తెప్పించుకుంటా ఉన్నాను, వాళ్ళందరితో నేను మాట్లాడతాను. క్లియర్గా నేను అందుబాటులో ఉండటంతో పాటు మీరు కూడా నిత్యం పార్టీ కార్యాలయంతో పాటు అక్కడున్న నియోజకవర్గ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి కార్యకర్తతో మాట్లాడాలి, కష్టపడిన కార్యకర్తతో క్లియర్గా కోఆర్డినేషన్ చేసుకునే విధంగా ఉండాలి. వాళ్ళ ప్రాధాన్యత ఎక్కడ తగ్గకుండా చూడాలంటూ కూడా ఇటు క్లియర్గా డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. పార్టీ కార్యకర్తలతో కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చర్యలు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.